పచ్చడికి అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎడికిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి. ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలండి. శనగపప్పు ఒక స్పూన్ అండి. ఇవి బాగా ఇట్లా డీప్ ఫ్రై అవ్వాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో మిక్సీ వేసుకోవాలండి. మనం కడిగి పెట్టుకున్నాం కదా అండి గోంగూరకు, దీన్ని ఇంకా ఈ మిగిలిన ఆయిల్లో వేసి కలుపుతూ దగ్గర పడేలాగా కలుపుతూ ఉండాలండి కదండి. ఇదంతా ఈ మిగిలిన ఆయిల్లో వేసేసి కలపాలండి. బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. గోంగూర హెల్త్కి కూడా చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఐరన్ అండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. వారానికి ఒకసారైనా గోంగూర పప్పు ఇలా గోంగూర పచ్చడి ఇలా చేసుకొని తినండి, చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నిలవ పచ్చడి చేసుకోవడానికంటే నేను చెప్పేది, ఇది 2 నెలలైనా నిలవగా ఉంటుందండి. స్కూల్లో హాస్టల్లో ఉన్న పిల్లలకైతే మరీ మంచిదండి. హెయిర్ లాస్ కూడా అవ్వదండి. హెయిర్ ఊడిపోయే వాళ్ళకి ఇది గోంగూర ఐరన్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి ఆకుకూరల్లో. ఇది వర్షాకాలం కదండి, ఇంకా ఈ గోంగూర పచ్చడి మనకి 2 నెలల వరకు నిలవగా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్టీగా. వేడి అన్నంలోకి అయితే బాగుంటుందండి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటేనే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అండి మొత్తం దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయ్యాక మనం మిక్సీలో తీసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని మళ్ళీ పోపు వేసుకోవాలండి, అది కూడా నేను చూపిస్తాను. సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపడా. వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి పొడిగా. మొత్తం గోంగూర అంతా ఇలా దగ్గరికి అయిపోయిందండి. ఇది గోంగూర మనం ఇందాక మిక్సీ పెట్టాం కదండి, దాంట్లోకి వేసేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టాలండి. ఇదంతా మనం ఇందులో వేసామండి. దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను మిక్సీ పడతాను చూడండి. ఇదే దాంట్లో ఆయిల్ వేసేసుకొని పోపులు అన్నీ వేసేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పప్పు ఇలాంటి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఈ పాన్లోనే. ఇవన్నీ కొంచెం వేగనియాలండి బాగా. పోపు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర వేసేసి కలపాలండి బాగా. ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అంతా ఇంటి సైడ్లోకి రావాలండి. సైడ్లోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం ఏదో డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు వస్తుందండి మనకి. ఇది వేడి అన్నంలోకి అయితే భలే ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి అండి. ఇది ఒంటికి కూడా చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ అండి. ఇది ఆకుకూరల్లో ఇది ఒకటి అండి, చాలా బాగుంటుంది గోంగూర. పుల్లగా టేస్టీగా. ఇలా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది మనకి 2 నెలల వరకు నిలవగా ఉంటుందండి పచ్చడి. ఇది ఒక్క కట్ట గోంగూర అండి అంతే. ఏంటి అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఒకటే కట్ చేశానండి నేను. కాకపోతే నేను వేరే వాళ్ళు ఎవరికైనా తెలవాలని నేను ఇది శాంపుల్ మాత్రమే చూపిస్తున్నానండి.
ఇది నిలవ పచ్చడి కోసం అండి, ఇది శాంపుల్ నేను చెప్పేది. ఎవరికైనా కావాలనుకుంటే ఎక్కువ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. 2 నెలల వరకు మనకు నిల్వ ఉంటుందండి. ఇది వర్షాకాలం కాబట్టి మనకి ఇంకా టేస్టీ బాగుంటుందండి కూర. ఆకుకూరలు కదండి, బాగా టేస్టీగా ఉంటాయండి. గోంగూర అండి ఇది. తెలిసిన ఒక ఆవిడ నాకు ఒక కట్ట ఇచ్చిందండి. ఇది ఈ కూర బాగుంటుంది, పచ్చడి చేసుకోండి గోంగూర అంటే నాకు ఇష్టమని నేను తెచ్చుకున్నానండి. మనకి దీనికి అంత పెద్ద రేటు కూడా ఎక్కువ ఏమి ఉండదండి. ఇలా మొత్తం ఆయిల్ సైడ్లోకి వచ్చేసేయాలండి. పక్కలకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకుంటే సరిపోద్దండి. గోంగూర పచ్చడి రెడీ అండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.